దాని కంటిన్యూస్గా ఇంకోటి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఉద్యమం దీనికి మాత్రమే పరిమితం కాలేదు, ఇంకా చాలా అంశాల మీద ఒక్కొక్కటి పుట్టుకొస్తున్నాయి. ఇటువంటి ఇథనాల్ మీద ఇంకోటి, ఇంకో దాని మీద ఇంకోటి, ఇంకో దాని మీద ఇంకొకటి. అండ్ అభిజిత్ దీప్కే నిన్న మళ్ళీ అతను ఇచ్చిన ఒక హెచ్చరిక, వార్నింగ్, వాట్ ఎవర్, దీని మీద మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉండకపోతే మళ్ళీ భారీ నిరసనలు ఇంతకన్నా గొప్ప స్థాయిలో చేస్తాం దేశవ్యాప్తంగా అని. సార్, ఇప్పుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం వాక్కు స్వాతంత్రం ఇచ్చింది, మనం మాట్లాడచ్చు. అట్ ది సేమ్ టైం ఆర్టికల్ 25(2) కూడా పరిమితులు విధించింది. అపరిమిత స్వేచ్ఛ లేదు. అది మనం గ్రహించాలి. ఆ ఆర్టికల్ 25(1) మాత్రమే స్వీకరించి నేను నోటుకొచ్చింది మాట్లాడతాను అంటే ఈ చట్టాలు ఒప్పుకోవండి. ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యయుత దేశం నడిచేది చట్టాల ఆధారంగా నడుస్తాయండి. ఆ చట్టాలను అమలు చేయడానికి యంత్రాంగం ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, జ్యుడిషియరీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. లెజిస్లేటివ్ చట్టాలు చేస్తాయి. ఇదే దాని చట్టాలు ఎఫెక్టివ్ గా అమలు చేయాలి. కానీ మీరు వదిలేస్తున్న పాయింట్ ఏంటంటే ఆ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ప్రశ్నిస్తారు. ఇప్పుడు 2024లో ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఈ పేపర్ లీకేజ్ కి శిక్షలు విధిస్తూ ఎప్పుడు ఏ చట్టం చేయలేదండి. ఇప్పుడు కూడా చట్టం చేయటం మానేద్దామా? ఇప్పుడు తెలంగాణ ఉంది సార్. తెలంగాణలో మొన్న జనవరిలో 2026లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ బిఎస్సి పేపర్ లీక్ అయింది. ప్రభుత్వం 40 మందిని సస్పెండ్ చేసి సిఐడి ఎంక్వైరీ కూడా ఆదేశించింది. మరి ఈయన చట్టం చేశారా? ఎవరన్నా రాజీనామా చేశారు? అక్కడ మార్చిలో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది తెలంగాణలో. నిజామాబాద్ ఆ జిల్లాలంతా లీక్ అయింది. 10 మందిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. దాన్ని ఏమన్నా చేశారా? చేయలేదు కదా. నేనేంటంటే అలా చేయకపోతే కర్ణాటక లేదా మొన్న పంజాబ్ జూలై 19వ తారీఖు ఫార్మసీ దాని మీద లీక్ అయింది. అక్కడ యాజిటేషన్ చేస్తే అక్కడ కూడా పోలీసులు కొట్టారు వాళ్ళని, విద్యార్థులు. ఏం చేద్దాం? చట్టాలు చేయకుండా వదిలేద్దామా? దాని చట్టాలు చేసి చట్టాలు బలంగా అమలు చేద్దామా? ఇందాక మీరు అన్నారు ఒక పాయింట్, దేశవ్యాప్తంగా నీటి సమస్య ఉంటే రాష్ట్రాల్లో కూడా సమస్య ఉంది కదా. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ పరీక్షలు కానీ నిర్వహించేది కేవలం కేంద్రం కాదు కదా, రాష్ట్రంలో కదా. అందరు కలిసికట్టుగా చేసి మన రాష్ట్రాల్లో ప్రియాంక వాద్రా గారు అన్నారు, మొన్న కూడా చెప్పాను మీకు, రాజస్థాన్ లో ఏ రకంగా అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం 24 పేపర్ లీక్ అయ్యి 72 మంది ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ప్రియాంక వాద్రా గారికి వెళ్ళి మా ప్రభుత్వం కావాలని చేసింది కాదు, మమ్మల్ని అనవసరంగా ఎందుకు ఆడిపోచుకుంటా అన్నారు. కానీ చట్టం చేశారు అక్కడ ఆ రాష్ట్రంలో. ఈ రోజు చట్టం చేస్తుంది మోదీ ప్రభుత్వం, సరిపోవట్లేదు, ఇంకా సవరించి టైం బౌండ్ పెట్టి ముందుకు వెళ్తున్నారు, పార్లమెంట్ లో చర్చిస్తున్నారు. చట్టాలు లేకుండా ఎలాగా? రెండో అంశం, ఇప్పుడు ఇందాక మీరు రకరకాల పార్టీలు ఉద్భవిస్తున్నాయి, E20 అన్నారు. వస్తున్నాయి తప్పనిసరిగా. ఇన్స్టాగ్రామ్ ఆధారంగా ఇంకోటి కొంత రిజర్వేషన్ హటావో పార్టీ అట, ఇంకోటి ఏదో ఎవరో ఎక్కువ జాయినింగ్స్ కూడా అయ్యాయి ఆల్రెడీ. జాయినింగ్స్ కూడా 1 కోటి మంది పైగా ఒక రోజులో 2 రోజుల్లో అయిపోయిందని అంటారు. సో రకరకాలు రావచ్చు. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే చెప్పచ్చు, వాళ్ళ వాయిస్ ముందుకు చెప్పచ్చు. ఏదన్నా సరే శాంతియుత ప్రొటెస్ట్ కి ఎవరు దాన్ని ఇబ్బంది పెట్టదు. రిషి గారు, ఈ రోజు చలో పార్లమెంట్ కు పిలుపునివ్వనంత వరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా లాఠీ చార్జీలు చేయలేదు, అసలు మీరు పట్టించుకోలేదు. ఇనివే ఎప్పుడైతే చలో పార్లమెంట్ 20వ తేదీ పిలుపునిచ్చారో ఆ తర్వాత మొత్తం అక్కడ పిక్చర్ మారిపోయింది, సీన్. సృజన గారు జస్ట్ ఎ మూమెంట్. సృజన గారు ఐల్ కమ్ టు యు, జస్ట్ ఎ మూమెంట్. రవికిరణ్ గారు ఫినిష్ దిస్. నేనేది ఏంటంటే ఎవరైనా సరే ఏ ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. జంతర్ మంతర్లో చేశారు, అనుమతి లేదు, అయినా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ఏ రకంగా హింసాత్మక కార్యక్రమాలకి ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు విద్యార్థులు కాదు హింస చేసింది, మీ వాళ్ళే అంటున్నారు కదా సామా గారు. ఆ ఇండ్యూస్ అయిందంతా మీ వాళ్ళే హింసకి క్రిమినల్స్ అని కదా. ఆ ట్రక్కులతో లారీలో తెచ్చిపెట్టినంత పోలీసులు తెచ్చిపెట్టారని. నేను చెప్పాలంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భాష గాని లేకపోతే సామా గారి భాష తేడా ఏం లేదు వాళ్ళకి. సో ఏ మాత్రం ఆధారాలు ఉండవు, లేకపోతే రకరకాలైనటువంటి ఇందాక ఎంపీ గారిని ఏ రకంగా ఆయన లైవ్ లో దూషిస్తున్నారో మనం చూసాం. నేను అనేది ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పారు? ఎవరైతే విద్యార్థులు 18 ఏళ్ళు లోపు ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, ఏ కేసులు లేనో వాళ్ళ మీద కేసులే పెట్టద్దు. ఎవరైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వాళ్ళు చట్టం దాని పని చేసుకుపోతారు. ఇప్పుడు సిజేపీ దీని మీద మీకు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, సిజేపీ దీని మీద మీకు ఇచ్చిన మళ్ళీ వార్నింగ్ ఏంటంటే, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అడ్డు పెట్టుకుని మమ్మల్ని కనుక ఇబ్బంది పెట్టాలని చూస్తే మీరు కొంతమంది ఇళ్లకు కూడా వెళ్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, మేము మళ్ళీ ఉద్యమం చేస్తా ఉంటున్నారు. అండి ఇది నో వన్ ఈజ్ అబో లా. చట్టానికి అతీతులు కాదు ఎవరు. ఈ దేశం చట్టం ఆధారంగా ప్రిన్సిపల్స్ ఆధారంగా వర్క్ చేయాల్సిందే. అభిజిత్ దీప్ గారు నిన్నే వీడియో పెట్టారు, బై బై అమెరికా, బై బై ఇండియా అని చెప్పి అమెరికా వెళ్ళిపోయి నిన్నే వీడియో పెట్టారు ఆయన. ఒక పక్కన పార్లమెంట్ లో చర్చ జరుగుతుంటే అభిజిత్ దీప్ కే ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయారు ఆయన. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. ఎవరన్నా సరే నీ చట్టానికి అతీతం, చట్టానికి నేను అబో అనుకుంటే
అది హాస్యాస్పదం, తప్పది. చట్టం సృజన గారు, ప్రకారంగానే సృజన గారు. ఎవరైనా ఈ కార్యక్రమం చేయాలి. సృజన గారు, చెప్పండి ఋషి గారు. అది ఇందాక మీరు మాట్లాడుతున్న మధ్యలో డిస్కనెక్ట్ అయింది. సారీ